ప్రతి అమ్మాయి కూడా తనకున్న అడ్వాంటేజెస్ని మహిళల కోసం కొన్ని చట్టాలు ప్రత్యేకంగా చేయబడ్డాయి. మహిళలకు కొంచెం ప్రాముఖ్యత కూడా ఎక్కువగా ఉంది. సో దాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అంటే కొంతమంది మాత్రం, అందరూ అని నేను చెప్పట్లేదు, కొందరు వాళ్ళకి ఏవో ఉన్నాయి, పర్సనల్ ఎజెండాస్ ఉంటాయి. ఆ పర్సనల్ ఎజెండాతో వాళ్ళ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. సో దానివల్ల చాలామంది నిజంగా ఉన్న అమ్మాయిలు కూడా ఎవరైనా పాపం వాళ్ళ అమ్మాయికి వాళ్ళు బలైపోతున్నారు. అమ్మాయిలు మామూలుగా వాళ్ళకు కూడా ఒక ఆపాదించబడుతుంది, అమ్మాయిలంతా ఇంతే. ఒకప్పుడు అబ్బాయిలు తిట్టేవారు, అబ్బాయిలంతా ఇంతే. ఇప్పుడు అబ్బాయిలు కూడా అబ్బాయిలకే పాపం అనే పరిస్థితి తీసుకొస్తున్నారు అమ్మాయిలు. సో వీళ్ళు రివర్స్ అయిపోయారు. ఇంతకుముందు అబ్బాయిలు ఎవరైనా ఏదైనా దాడులు చేసేవారు అమ్మాయిల పైన, అలా ఇలా. ఇప్పుడు ప్రియుడిని చంపిన ప్రియురాలని కూడా వస్తుంది, అది చేశారు ఇది చేశారని. సో అమ్మాయిలు కూడా అడ్వాన్స్ అయిపోయారు అన్ని విధాలు. సో ఈ కేసుల్లో ఎలా అయిపోయిందంటే ఇప్పుడు వరుసగా ఇండస్ట్రీ సంబంధించిన అన్ని కేసులు ఒకేసారి బయటకు వస్తునేసరికి ఈమె కూడా బయటకు వచ్చింది. ఈ హర్ష సాయి అనే వ్యక్తి పైన, అబ్బాయి పైన ఎలిగేషన్స్ స్టార్ట్ చేసింది. సో ఎలిగేషన్ అంటే ఎందుకు అంటున్నానంటే ఆమె దానిలో నిజాన్ని తక్కువ శాతం ఉంది. ఎలిగేషన్ కాబట్టే ఆ అబ్బాయి నేను నిజంగానే నేనేమనలేదు, తనే నా మీద ఎక్కువగా ఇష్టపడి తనే ఎక్కువగా నన్ను ప్రవోక్ చేసింది, కానీ నేను ఎక్కువగా అమ్మాయిని ఏ విధంగా ఇది చేయలేదని తను చెప్తున్నాడు. సో ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అంటే, కొన్ని ఇద్దరు నాకు బాగా తమ్ముళ్ళు, బిగ్ బాస్లో ఉన్న ఇద్దరు అబ్బాయిలు, వాళ్ళతో కూడా ఇలాగే బిహేవ్ చేసింది ఆమె. ఓహో. సో వాళ్ళు ఈ విషయాన్ని వాళ్ళు మామూలుగా కూడా అంత అమ్మాయిలకు హాయ్ బాయ్ ఫ్రెండ్షిప్ వరకు హాయ్ అంటే హాయ్, అందరితోనే హలో హాయ్ అంటారు, ఎందుకంటే అందరం కలిసిమెలిసి మాట్లాడతాం. కానీ డీప్గా వెళ్ళడానికి ఇష్టం లేని పిల్లలు కాబట్టి మా దగ్గర ఇవన్నీ నడవం అనేసి ఒక అబ్బాయిని అయితే బాల్కనీలోకి రా అని చెప్పి బాల్కనీలోకి ఇద్దరికి సేమే ప్లే చేసింది. అది వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాబట్టి తర్వాత బయటకు వచ్చింది. అంటే ఆ అమ్మాయి హర్ష సాయి కాకుండా వేరే ఇద్దరు అబ్బాయిలతో ముందు ఇద్దరు అబ్బాయిలతో ఇలాగే చేసింది. సో అబ్బాయిలకి ఎలా ప్రపోజ్ చేసిందంటే, నువ్వు బాల్కనీలోకి రా, ఓకే బాల్కనీలోకి రా అనగానే ఆ బాల్కనీలో అక్కడ అబ్బాయి నిలబడి ఉన్నప్పుడు, ఎందుకు అంటే నువ్వు రా చెప్తాను అంటే, అబ్బాయి బాల్కనీల దగ్గరికి వచ్చాను ఏంటి ఇప్పుడు చెప్పు అంటే, తన కార్ రూఫ్ ఉంటుంది కదా ఓపెన్ టాప్, అది ఓపెన్ చేసి ప్రపోజ్ చేసింది. అక్కడి నుంచి పైన బాల్కనీలో తను ఉంటే ఇక్కడ నుంచి ప్రపోజ్ చేసి తను వెళ్ళిపోవడం, ఇవన్నీ మన దగ్గర నడవ అన్నాడు అబ్బాయి. సో అలా ఇద్దరు కూడా పట్టించుకోకపోయేసరికి హట్ అయిపోయి తర్వాత మెల్లగా ఇప్పుడు మీ దగ్గరేమో నా గురించి, నా దగ్గర మీ గురించి చెప్తుంది గ్రేట్గా. అంటే వాళ్ళే అబ్బా అలాంటి వాళ్ళు ఈ అమ్మాయి వెనక పడుతున్నారని ఈ అబ్బాయికి కూడా వస్తుంది కదా, ఈ అమ్మాయి నన్ను ఇష్టపడుతుంది వాళ్ళు ఇష్టపడట్లేదు ఆమె అని ఫీల్ అవుతారు కదా. సో అలా అంత రివర్స్లో చెప్తుంది అనమాట. అంత తను ఎవరి దగ్గర ఏం కావాలో తనకు తెలుసు. సో అలా చెప్తుందని వాళ్ళు నా తమ్ముళ్ళు కాబట్టి నాకు డైరెక్ట్గా చెప్పారండి. సొంత తమ్ముళ్ళ అనకండి, అందరూ నాకు చాలామంది అక్క అని పిలుస్తారు, నేను యూనివర్సల్ అక్కనే. సో అదే కాకుండా మ్యాక్సిమం నన్ను ఖచ్చితంగా మేము కలిసి బిగ్ బాస్లో కూడా మేమందరం ఉన్నాం, చాలా మంది ఉన్నారు కదా. మేము ఇప్పుడు హర్ష సాయి తప్పు ఏమీ లేదు అన్నప్పుడు ఆయన ఎందుకు పరారీలో ఉన్నాడు? పరారీలో ఉన్నాడు అంటే ఇప్పుడు ఒకటి చెప్తానమ్మా, ఇప్పుడు అతన్ని ఎవరైతే పెట్టిన సెక్షన్ చాలా స్ట్రాంగ్ సెక్షన్. అవును కదా, రేప్ కేసు, రిపీటెడ్ రేప్ కూడా దానిలో. సో అది ప్రూవ్ అవ్వక ముందు ఈ అబ్బాయిని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు అబ్బాయికి చాలా గౌరవం అంతా ఉంది కాబట్టి అబ్బాయి, నేను అనుకుంటున్నాను, అది నా అనాలిసిస్, నేను అనాలిసిస్ చేస్తుంటాను కాబట్టి జనరల్గా అనలైజ్ చేస్తే ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడున్న స్థితిలో బయటకు వస్తే అరెస్ట్ చేస్తారని ఒక బెంగ ఉంటుంది ఎవరికన్నా. సో అది ఏమన్నా బెయిల్కో లేకపోతే ఇవన్నీ ఏమంటారు ఎఫ్ఐఆర్ బయటకు వచ్చే వరకు కూడా ప్రయత్నం చేసి ఎఫ్ఐఆర్ వచ్చిన తర్వాత వాళ్ళు బెయిల్కి అప్లై చేస్తారు. సో బెయిల్ వచ్చింది అనుకోండి అప్పుడు అబ్బాయి వస్తాడు, నాకు తెలిసి నేను అనుకోవడం అదే అని. ఒకవేళ బెయిల్ రాకపోతే కొంత హైడ్ అవ్వాలి కాబట్టి అట్లా అవుతున్నాడేమో నా అనాలిసిస్, అంతే. అది నిజం ఎంతో అబద్ధం ఎంతో తెలియదు. బట్ ఈ అమ్మాయి అందరినీ ఇలా చేస్తున్నప్పుడు ఈ అబ్బాయిని కూడా సినిమా అని అప్రోచ్ చేయాలి. సో ఈ అమ్మాయి దగ్గర బేసికల్గా డబ్బులు లేవు పెద్దగా, కానీ డబ్బులు ఉన్నాయని అందరు నమ్మిస్తారు. మరి డబ్బులు లేకుండా ప్రొడక్షన్ ఎలా చేసింది? అప్పులు తెచ్చారు రాజకీయ నాయకుల దగ్గర, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అప్పులు తెచ్చారు. అప్పులు ఈ అబ్బాయి ఫేస్ చూసించి తెచ్చారు. అది కూడా వాళ్ళు చేసింది టీజరే, సినిమా ఏం చేయలేదు. సినిమా ఏం చేయలేదు, సినిమా ఇంకా షూటింగ్ ఏం స్టార్ట్ అవ్వలేదు, ఏం చేయలేదు, లేదనుకుంటా, లేదు నాకు తెలిసి, ఏదో కొంచెం అంతవరకే చేశారు అని నాకు తెలుసు. సో చేసి ఉంటే కూడా ఏమున్నా, ఏం డబ్బులు పెట్టినా, ఏం జరిగినా, కొంతవరకు తీసినా కూడా ఈ అబ్బాయి ఫేస్ చూపించి వేరే వాళ్ళ దగ్గర అప్పులు తెచ్చారు. అది నాకు క్లియర్ కట్గా వాళ్ళు తెలిసిన సమాచారం. ఇది అంతా నేను తెలిసిన సమాచారం మాట్లాడుతున్నాను, ఊరికే అటబోగట కాదు. సో ఈ అమ్మాయి ఇలా చేస్తూ తనంతట తనే అన్ని విధాలుగా అందరినీ
పడేద్దాం, లవ్లో పడేద్దాం అని చెప్పి ట్రై చేస్తే వాళ్ళు ఎవరూ పడలేదు. కాబట్టి వీళ్ళు ఫ్రెండ్స్ అని అమ్మాయికి తర్వాత తెలుసో మరి తెలీదు. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నప్పుడు సేమ్ నాకు జరిగింది అని ఇద్దరు మాట్లాడుకున్నారు కదా. ఓకే. ఆ టైంలోనే ఈ అబ్బాయి కూడా ఉన్నాడు కదా. సో వీళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు కదా, ఎక్కడో దగ్గర కలుస్తారు. ఆబ్వియస్లీ. సో ఆటోమేటిక్గా ఈ అబ్బాయికి తెలిసినట్టుంది వీళ్ళ ద్వారా. ఇంకా జాగ్రత్త పడ్డాడు ఈ అబ్బాయి ఫస్ట్. సినిమా చేస్తున్నాం అనుకొని ఏదో కామ్గా ఉన్నాడు. అందువల్ల ఈ అబ్బాయి జాగ్రత్త పడడం జరిగింది. చాలామంది అంటుంటారు ఎలా రికార్డ్ చేసుకున్నారు అంటే, వీళ్ళు అంతవరకు రాలేదు. బట్ ఈ అబ్బాయికి తెలిసింది కాబట్టి వీళ్ళ ద్వారా ఈ అమ్మాయి చాలా కేర్ఫుల్గా ఉండాలి అనుకున్నాడు. ఓకే. సో అందువల్ల ఈ అబ్బాయి అబ్బాయి దగ్గర అంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ అమ్మాయి చాలా ఓపెన్గా అందరితో మాట్లాడేసినట్టు గట్టిగా అన్ని చెప్పేస్తూ అమ్మాయిని కొంతసేపు మాట్లాడిస్తే అమ్మాయి నోటు అంటే నిజాలు వచ్చేస్తాయంట. అమ్మాయి ఎందుకు మీడియా ముందుకు రావట్లేదంటే, మీరు క్వశ్చన్ చేస్తే మొత్తం అంతా స్టోరీ ఆమె చెప్తుంది. ఆమెకు తెలియదు ఎలా 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 బయట పెట్టాలి, ఎలా మాట్లాడాలో తెలియదు. ఇంతకుముందు ఒక అమ్మాయి చాలా బాగా మాట్లాడగలదు, చాలా బాగా అంటే బాగా మాట్లాడగలదు. ఏది మాట్లాడినా క్వశ్చన్స్ చేస్తుంది. ఈ అమ్మాయిని మీరు క్వశ్చన్ చేస్తే దెబ్బ చెప్పని మొత్తం చెప్పేస్తుంది ఈమె. సో అట్లాంటి అంటే అందరికీ మాట్లాడడం టాలెంట్ ఉండకపోవచ్చు. సో ఆ అమ్మాయి మొత్తం తనే బయట పెట్టుకుంటుంది. అలాంటి ఆడియోలు నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో అందుకని ఏంటంటే తనంతటానే చెప్పుకుంటుందని. అంటే మరి మీరు ఈ ఇష్యూలో హర్ష సాయికి సపోర్ట్ చేస్తున్నట్ట? సపోర్ట్ అంటే అబ్బాయి ఎక్కడ తప్పు చేసినా అబ్బాయిని గట్టిగా నిలదీస్తా, అమ్మాయి తప్పు చేసినా నిలదీస్తా. నేను అబ్బాయికి సపోర్ట్ ఎందుకు చేస్తాను, ఇంకా వేరే విషయాల్లో వెళ్ళొద్దు మనం. అంటే అబ్బాయి అది చేశాడు కదా, ఇది చేసుంటే అది అది ఆ శిక్ష వేరు, అది వేరే జోనర్. ఇందులో అమ్మాయిలు అబ్బాయిల్ని, నా టాపిక్ ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిల్ని వాడుకున్నారా లేకపోతే ఏదైనా అనుకున్నారా, కొంతవరకు వాళ్ళతో మంచిగా ఉండి తరువాత వీళ్ళకున్న చట్టాల తాలూకా ఇదిని మిస్యూజ్ చేస్తున్నారు అనేది నా పాయింట్. అంతే. నేను అమ్మాయినే, ఇప్పుడు వాళ్ళు చేసింది కరెక్టా అని నేను అనాలిసిస్ చేసి చెప్పడం కాదు. చట్టంలో అన్నీ మీకు నాకు చుట్టం కాదు, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ అన్నీ తెలుస్తాయి. సో నేనేమంటా, నేను ఉన్నది అబ్బాయి వైపు ఉన్నానా అమ్మాయి వైపు ఉన్నాను. అబ్బాయి పాపం ఈ అబ్బాయి తప్పుంటే అబ్బాయిని కూడా శిక్షించండి. అబ్బాయి విషయాలు మీ దగ్గర ఉంటే బయట పెట్టండి. మీ దగ్గర కూడా ఉండొచ్చు, కాల్ రికార్డింగ్స్ తెండి మొత్తం అన్ని. అబ్బాయి ఎలాంటి వాడు అన్నీ వస్తాయి. మీరు ఎలాంటి వాళ్ళు అబ్బాయి తెస్తాడు, అబ్బాయి బయటికి తెస్తాడా లేకపోతే అబ్బాయి తాలూకు మనుషులు ఇస్తున్నారా, ఏదైనా ఎవరికైనా కానీ మీడియాకు కూడా